One of the roots of the equation x power 14 plus x power 9 minus x power 5 minus 1 is equal to 0 is 1 plus root 3 I by 2 root 5 minus 1 by 4 plus I into root of 10 plus 2 root 5 by 4 plus C, option C, 1 minus root 3 I by 2, option D, root 5 plus 1 by 4 I into square root of 10 minus 2 root 5 by 4. ఓకే, సో ఈ ఈక్వేషన్కి సంబంధించిన ఒక రూట్ ఇక్కడ ఉందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ 14 అంటే 14 రూట్స్ ఉంటాయి. సో లెట్ us see that x power 14 plus x power 9 minus x power 5 minus 1 is equal to 0. ఈ టూ టర్మ్స్లో మనం x power 9 మనకు కామన్ వస్తుంది. సో 14లో 9 పోతే రిమైనింగ్ 5 ఉంటాయి ప్లస్ 1. సో ఈ టూ టర్మ్స్లో మనం -1 కామన్ తీసుకుంటే x power 5 plus 1 is equal to 0. సో మళ్ళీ ఇవి రెండు సేమ్ ఉన్నాయి. x power 5 plus 1 మనం కామన్ తీసుకుంటే ఈ రెండు బ్రాకెట్లోకి వచ్చేస్తాయి. x power 9 minus 1 is equal to 0. x power 5 plus 1 రైట్ సైడ్ వస్తే -1, ఇక్కడ x power 9 -1 రైట్ సైడ్ వస్తే +1. సో ఈ పవర్ని రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే -1 హోల్ పవర్ 1/5. సో ఇక్కడ వచ్చేసి 1 పవర్ 1/9. సో దీన్ని మనం ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ -1 అంటాం. సో -1కి మనం పోలార్ ఫామ్ రాసినట్లయితే cos 2k plus 1 ఇంటూ పై. సో ఇది ఫిఫ్త్ రూట్స్ కాబట్టి బై 5. ఓకే, సో nth రూట్స్ ఆఫ్ -1 అంటే సిస్, ఇది nth రూట్స్ ఆఫ్ -1 అంటే సిస్ 2k plus 1 ఇంటూ పై బై n. ఓకే, ఇది ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ -1 కాబట్టి సిస్ 2k plus 1 ఇంటూ పై బై 5. k వాల్యూస్ వచ్చేసి 0 1 2 3 4. సో ఇక్కడ 9th రూట్స్ ఆఫ్ యూనిటీ ఇది. సో nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఫార్ములా వచ్చేసి సిస్ 2k పై బై n వస్తుంది. ఇక్కడ 9th రూట్స్ కాబట్టి బై 9. k వాల్యూస్ అనేది 0 1 అండ్ సో ఆన్ అప్ టు 8. ఓకే, సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎలాంటి వాల్యూస్ వస్తాయో మనం చూద్దాం. x is equal to ఇక్కడ ముందుగా 0 పెట్టుకుంటే 2 0 0 plus 1 1 ఇంటూ పై బై 5 అంటే 6 పై బై 5 వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఆడ్ నెంబర్స్, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 5. 2k plus 1 అనేది ఆడ్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్ కాబట్టి దీస్ ఆర్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 5. నెక్స్ట్ 1 తీసుకున్నట్లయితే 6 3 పై బై 5 వస్తుంది. నెక్స్ట్ 6 5 పై బై 5 వస్తుంది. నెక్స్ట్ 6 7 పై బై 5 వస్తుంది. ఆ తర్వాత 6 9 పై బై 5 వస్తుంది. ఓకే, అట్లానే 9th రూట్స్ ఆఫ్ యూనిటీ తీసుకున్నట్లయితే 0 పెట్టుకుంటే x is equal to 6 0. అట్లానే 1 తీసుకుంటే 6 2 పై బై 9. 2 తీసుకుంటే 2 2 4 పై బై 9. సో ఈ విధంగా లాస్ట్ వాల్యూ వచ్చేసి 8 సబ్స్టిట్యూట్ చేస్తే 2 8 16 పై బై 9. 16 పై బై 9. సో ముందుగా మనం 6 పై బై 5 మనం చూసినట్లయితే కాస్ పై బై 5 అంటే మనకి ఎంత వస్తుంది? పై అంటే 180, 180 బై 5 అంటే సో 36 degrees. అంటే ఈ వాల్యూ వచ్చేసి మనకి కాస్ 36 ప్లస్ ఐ సైన్ 36. కాస్ 36 అనేది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే దీని వాల్యూ వచ్చేసి √5 ప్లస్ 1/4 ప్లస్ ఐ ఇంటూ సైన్ 36 వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 10 మైనస్ 2 √5/4. ఓకే, సో ఇక్కడున్న ఆప్షన్స్లో మనకి ఇది ఆప్షన్ డి అనేది మనం రైట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. రిమైనింగ్ మనం చూసినట్లయితే ఇక్కడ పై బై 5 మల్టిపుల్స్కి ఇక్కడ ఇది √5 మైనస్ 1/4 అనేది కాస్ 72, ఇది కాస్ 72, ఇది సైన్ 72 వాల్యూ. ఓకే, మరి 72 అనేది పై బై 5 మల్టిపుల్ కాదు. సో పై బై 5 అంటే 36. సో 3 పై బై 5 అంటే మనకి ఇది కాస్ 2 పై బై 5తో ఈక్వల్గా ఉంటుంది. కాస్ 2 పై బై 5 ప్లస్ ఐ సైన్ 2 పై బై 5. సో 2 పై బై 5 అనేది మనకి ఇక్కడ రాదు. మనకి పై బై 5, 3 పై బై 5, 5 పై బై 5, 7 పై బై 5, 9 పై బై 5. సో 2 పై బై 5 అనేది మల్టిపుల్ మనకి ఇక్కడ రాలేదు కాబట్టి సో దీన్ని మనం ఆన్సర్గా ట్రీట్ చేసుకోలేం. సో రిమైనింగ్ అనేవి మనకి ఈ 6 π/5 మల్టిపుల్స్ వేటికి కూడా సంబంధించినవి కావు. ఓకే,
ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ సి కానీ. అట్లనే మనం 9th రూట్స్ ఆఫ్ యూనిటీ చూస్తే 6 అంటే 1, అది మనకి ఇక్కడ లేదు. 6 2π/9, π/9 అంటే మనకి 20 degrees, 2π/9 అంటే 40 degrees, cos 40 degrees. సో అలాంటి వాల్యూస్ మనకు తెలియదు. సో ఇక్కడ వెయిట్కి కూడా అలాంటి వాల్యూస్ వచ్చే అవకాశం లేదు. ఓకే, అట్లా ఇవన్నీ కూడా 40 మల్టిపుల్స్ అనమాట. సో ఇట్లాంటి సంబంధించిన వాల్యూస్ మనకి ఇక్కడ లేవు. సో మనం ఆప్షన్ డి మనం ఆన్సర్గా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.